ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఓకే అయిందా? ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్. భూమి తెలుసు కదా, తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది, మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది. నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన బాగుంటుంది. ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్? ఏంటమ్మా, ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం. అదేం లేదు అంకుల్. 1 సెకండ్. హలో, రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం, పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి. రెడీ మోర్ ఆన్స్. నీట్ గో అంకుల్. సారీ. బాయ్ ఆకాష్. బాయ్. ఏంటి ఆకాష్, కంగారు పడ్డావా? కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. హాయ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. హే, నువ్వేంటిలా? అది నేను అడగాలి, నేను ఇక్కడే స్టే చేస్తున్నాను. ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను. ఓ సరే, అంతవరకు నేను ఈ కంపెనీ ఇస్తాను. యునో వాట్, మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా. కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి, ఏ ఏజ్ అయితే ఏంటి, కానీ సీరియస్లీ నువ్వు శారీలో క్యాక్ ఉన్నావు తెలుసా. ఫ్లర్టింగ్ లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? అరే, ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? యా ఫైన్. గ్రేట్. అవును, అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు, నన్ను ఒకసారి చూడమంటావా? నో నో, నాట్ నెసెసరీ. చిన్న ప్రాజెక్ట్. హే, ఇబ్బంది పడకు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. పర్లేదు ఆకాష్, నీ రేంజ్ కాదు. సరే నేను వెళ్తాను. అదేంటి, ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో? టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం? బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి? డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే అవసరం కాదు. బాయ్. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది, అప్పుడు ఎందుకని అనిపించలేదురా? అప్పుడు అబ్జర్వ్ చేయలేదా, లేక నాకే అనిపించలేదా? రే, నువ్వేనా? ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు? ఎవరినైనా పట్టించుకున్నావా? తను అందరిలా కాదురా, చాలా కొత్తగా ఉంది, అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి ఎందుకు, దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిరా, దానికి దారి ఉంది. ఓ, ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, ఈయన తీసుకెళ్తారు. హలో ఆకాష్. హాయ్ అంకుల్. హాయ్ భూమి, హీస్ రఘు, నా ఫ్రెండ్ కమ్ పిఏ. హలో. హాయ్. సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే? యా, నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను. నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా. చెప్పారు. ఓ, అలా చెప్పారా? నువ్వు అలాగే చెప్పు. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా. నాకేది అంత తేలిగ్గా నచ్చదు, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేస్తా నచ్చపోవడమా? అసలు మా వాడికి ఇది పెద్ద మ్యాటరే కదండి, చాలా సింపుల్ గా డిజైన్ గీసి పడేస్తాడు. చూద్దాం. సార్ టీ. సార్ సారీ ఇడియట్. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మేడం. క్లీన్ చేయి. ఓకే మేడం. రే, నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నావు, ఈవెన్ చూస్తే అలా ఉంది. అలా చూసి ఇలా జడ్జ్ చేయకరా. రే, నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా, తప్పదు. బో. కిషోర్,
కమ్ టు మై క్యాబిన్. దిస్ ఇస్ అవర్ సైట్ లేఅవుట్. మే కమ్ ఇన్ మ్యామ్. హీస్ ఆకాష్, ఆర్కిటెక్ట్ ఫ్రమ్ ప్యారిస్. దిస్ ఇస్ కిషోర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు. షూర్. హలో, స్కెచ్లు గీసుకోవడానికి ప్యారిస్ నుంచి పెన్సిల్ ఊపుకుంటూ వచ్చారా? మాకు పెన్సిల్ లేవా, మేము గీయలేమా? మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు. నీ డౌట్స్ అడగకు. వావ్, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. వన్ సెల్ఫీ ప్లీజ్. షూర్. సెల్ఫీ సర్లా? నేను మీకు తెలుసా అండి? మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి. టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నాను తొక్కేశారండి. ఫ్రీడమ్ అయింది. సొల్లు కబుర్లేనా? పని చేసేది ఉందా? చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది. డౌటా? సైట్ ఎక్కడ? ప్రాసెస్ ఎంత? జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి? సైట్ దగ్గర ఎవరు ఉన్నారు? పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నేను అడిగిన డీటెయిల్స్ 2 days లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. పదరా. 2 days. సర్లా, సేల్స్ రిజిస్టర్ తీసుకుంటా. సెల్ఫీ తీసుకొని రమ్మంటది ఏంటండి? ఎవరితో? సెల్ఫీ కాదు సరళ గారు, సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు. సకల కళా వల్లభులున్నారు ఇక్కడ. రేయ్, నువ్వు ఇండియాకు వచ్చావు గాని ఇంటికి రావా? వస్తానమ్మా, చిన్న పని ఉంది. అవగాహన వచ్చేస్తాగా. 2 ఏళ్లైంది నువ్వు ఇంటికొచ్చి. మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా? అమ్మ మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే. పెళ్లి చూపులు కని కెఫేకి వచ్చాను బాబు. బయటికి రాగానే బ్యాగు లాక్కున్నాడు. పెళ్లి చూపులు కెఫేలోనా? లేట్ అయినా పర్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? వినడానికే వెరైటీగా ఉందండి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. మీకేమైనా అయి ఉంటే? నాకేం అవలేదుగా. సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు. సరే, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి. ఆహా, వద్దు బాబు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే. ఆటో జూబ్లీ హిల్స్కి వస్తావా? ఆల్రెడీ. బాయ్ బాబు. బాయ్ అండి. ఇది మన ప్రపోజ్ సైట్ సార్, షాద్ నగర్ లో ఉంది. ఇక్కడే ఉన్నామనుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు. అదే ఎబ్రాడ్ నుంచి వచ్చామనుకోండి, ఇంపార్టెంట్ అని ఎత్తున పెట్టేసుకుంటారు. మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్యారిస్ నుంచి వచ్చినా పత్తిపాడి నుంచి వచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదండి. #జోక్. విదేశీ సరుకు కదా, మోజు. ప్రాబ్లం ఏం లేదు సార్. భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మేడంకి ఆల్రెడీ ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్, మీకు కూడా ఒకసారి చెప్పమన్నారు. భయ్య, జెన్యున్ క్వశ్చన్. వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా? జస్ట్ బిల్డప్. ఇంకొకటి తీసుకురమ్మను. 1 second సార్. బిందు, మార్కర్. ఇంపార్టెంట్ మార్కెట్ తీసుకురామ్మా. ఇష్టమా? అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వెళ్ళు. ఫాలో. వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మణిరత్నం సినిమాగా బాగా డార్క్, అబ్బాయిదేమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్. ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ. ఎవరు? మన భూపతి గారా? ఆయన అదిగో మాటలోనే వచ్చారు. ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు భయ్యే, ఈవిడెళ్ళి ఆయన్ని పలకరిస్తుంది, ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు, ఆమెమో పగలబడి నవ్వేస్తుంది. అంత నవ్వింది కదా అని పెద్ద జోకం లేదు అక్కడ. జీతం ఇస్తాడు కదా, ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. మరి మీరు కలపొచ్చుగా? నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా, కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు. నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందా? పులిహోర కలపడం కూడా ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడద్దు ప్లీజ్. సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి? ఇప్పుడే వెళ్తాం అంకుల్. గుడ్. కిషోర్, వీళ్ళకి సైట్ చూపించు. నువ్వు వెళ్ళమ్మా. అంకుల్, నేను వెళ్తే ఆఫీస్. ఇదేమైనా ఇండియా బార్డరా? నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి. సూపర్, గుడ్ వన్ సార్, గుడ్ వన్, సూపర్. అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. నా కార్లో వెళ్దామా?
ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. కిషోర్ నువ్వు వీళ్ళతో రా. ఎస్ మ్యామ్. భయ్యా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా. పర్లేదు భయ్, ఓపెన్ గా మాట్లాడేసి. బాగా పొగరు అనుకుంటా. పొగరబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడే విన్నర్ తెలుసా? ఇంకా పెళ్ళైనట్లేదు. ఎవడు చేసుకుంటారు భయ్య? అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ అహం ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయ్యో. కరెక్ట్. భూమి నైస్ శారీ. సైడ్ చూద్దామా? నైస్ శారీ. మీ బాస్ ఏంటి భయ్య ఏడార్లో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు. హలో. అవును భూమి, ఈ ఈకో ఫ్రెండ్లీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని నొక్కదానమే మార్చేద్దామన్నా? ఏ నీకేమైనా ప్రాబ్లమా? హే, ఎందుకంత సీరియస్? ఐమ్ జస్ట్ కిడింగ్. అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు భయ్య. ఎవ్రీ బాల్ 6 కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి అంపని చూసావా? ఆవిడిస్తుంది. అమ్మా టిఫిన్ ఏం చేసావు? ఏంటా సైగలు? నోటికేమైంది? మౌనవ్రతం. మౌనవ్రతమా? అది ఇప్పుడెందుకు? మా అమ్మకి నా మార్కుల గురించి, మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి? ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా? మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా? వాళ్ళ నమ్మకం వాళ్ళది. పోన్లే, ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు, మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను. ఎవడు ఫస్ట్ లవ్ లెటర్ వస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ముందు నువ్వు పక్క తడపడం మాను, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. వీళ్ళెవరు? ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ల ఫోటోలు. మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి? ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగున్నాడు. మాట్లాడేశావుగా, నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు. ఏంట్రా ఎవరు చీటింగ్? ఏమైంది? ప్రభావతిది రథం చెరగొట్టేసింది రాక్షసి. ఏంటిది? అదే మన శ్రీధర్ లేడు, హౌస్ నెంబర్ 12. వాడి కూతురు పెళ్ళంట. వాడు కార్డు ఇచ్చాడు, మనం పెళ్లికి రా. దీనికి ఓణీల ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేశారు. అది శుభలేఖ, ఏడుస్తూ చదువుకు. నీ వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది? అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్ళకు. ఇలా ప్రతిదానికి నా పెళ్లితో లింక్ పెట్టకు. నీ పెళ్ళెప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లిళ్ళకి వెళ్లటమే మానేశాని. అరే, పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి? నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాక్కొని తిరగడానికి? మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా. వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోళ్లు కూడా మూయించు. అదేంటి? సరిపోయిందా? ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి. వచ్చిన పని చెప్పండి. ఈరోజు తారీఖు ఎంత? అది అడగడానికి వచ్చారా? మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత? 18. ఇవాళ డేట్ ఎంత? 19. ఇప్పటిదాకా స్టాకు లేదు, లేట్ అయిద్దని ఫోన్ కాల్ లేదు. ఇలా అయితే ఎలా అమ్మాయి? కార్తిక్, కమ్ టు మై క్యాబిన్. వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా? ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్. 70% కంప్లీట్ అయింది. అయితే ఇన్ఫార్మ్ చేయరా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా? ఏంటి మ్యాటర్? ఓ పని చేద్దాం. పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి. వాటిని కంపిస్తాను. నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావనుకో, ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు. కల్తీ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను. అబ్బో కోపం.
మీ మేడం అగ్రిమెంట్ సరిగ్గా చదివినట్లేదు. అనుకున్న టయానికి సరుకు పంపించలేదనుకో, తీసుకున్న డబ్బులకి డబుల్ రేట్ తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. నచ్చిన పని చేస్తున్నాను. నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను. ఈసారి డీల్ ఒప్పుకునే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచి గెంటేయండి. ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా. మ్యామ్, రా మెటీరియల్ ఫైల్. ప్లాన్ రెడీ అయిందా? అవుతుంది. ఇంత టైం పడుతుందేంటి? నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా.